టీడీపీ బీసీ డిక్లరేషన్ పై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు బీసీలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు బీసీ డిక్లరేషన్ గుర్తుకు రాలేదా అని రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ ప్రశ్నించారు. బీసీల డిఎన్ఏ టీడీపీ అని చెప్పుకునే బాబు సీఎం జగన్ ఇచ్చిన స్థాయిలో బీసీలకు సీట్లు ఇచ్చారా అని నిలదీశారు. 1,50,000 కోట్లు అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మేదానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న 95 సీట్లు ప్రకటించారు. 55 నుంచి 60% ఉన్న బీసీలకి 18 సీట్ల, 3% ఉన్న మీ సామాజిక వర్గానికి 21 సీట్ల. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. వాళ్ళకి విద్యను అందకుండా చూసినటువంటి బీసీల ద్రోహి చంద్రబాబు. ఎందుచేత 92లో ఆర్థిక సంస్కరణలు జరిగితే 97లో ఐటీ భూమి వస్తే బీసీ విద్యార్థి గాని బీసీ యువకుడు గాని ఐటీలో ఎంట్రావలేకపోయాడే. చంద్రబాబుకు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సవాల్ విసిరారు. గత టీడీపీ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో బీసీలకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే చర్చకు రావాలన్నారు. నిన్న బీసీ జై హో బీసీ అంటాం. జై హో బీసీ ఎలా అవుతుంది? రాజ్యాధికారం ఇవ్వకుండా జై హో బీసీ ఎట్లా వస్తుందండి? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కలిగించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. బీసీలు టీడీపీకి ఎప్పుడో దూరమయ్యారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. టీడీపీలో చంద్రబాబు సామాజిక వర్గం ఆయన కోటరీకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నాని విమర్శించారు. మొత్తానికి బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అయితే బీసీలకు అన్ని చోట్ల ప్రాధాన్యతను ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ అని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పుకొచ్చారు.